హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను స్వీటీ వ్లాగ్స్. సో నేను ఇప్పుడే వాకింగ్ అయితే వెళ్ళొస్తాను. ఇక్కడ స్టేడియం అని ఉంటుంది. సో 3 రౌండ్స్ అయితే వేసొచ్చాను. బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా గిన్నెలు అవి తోమేసి ఇంకా మామూలే కదండి రొటీన్ పనులన్నీ చేసేసుకుని ఇంకా బయట ముగ్గు కూడా వేస్తాను. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మా పాప వచ్చేసి ఇంకా ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయింది. ఈ రోజు ఏంటో తెలీదు, మార్నింగ్ లేచింది. సో మిగతా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా రోజుకో వ్లాగ్, నేను చేసే యాక్టివిటీస్, మా పాప చేసే యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి వీడియో తీసి మీకు అందించడం జరుగుతుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దోశ అయితే కలుపుతున్నాను. దోశ పిండి అయితే రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇదిగోండి, ఇందులో నేను పల్లీలు అదే శనగపప్పు, వేపిన శనగపప్పు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర డైజెషన్ కోసం, సో చింతపండు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఈజీ ప్రాసెస్లో చేయమంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఈజీగా అయిపోద్ది చట్నీ. దాంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇది కొంచెం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొత్తిమీర కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దోశ అయితే వేస్తున్నాను. సో చూడండి, సో రొటీన్గా రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది. సో ఇంకా దోశలో టిఫిన్ అంతా అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోవడమే. మొత్తం క్లీన్ చేసి లైట్గా ఫస్ట్ ఆయిల్ వేయకూడదు, సారీ మర్చిపోయాను వీడియోలో పడి. ఇది కొంచెం హీట్ అవ్వగానే లైట్గా వాటర్ అయితే చిమ్మాలి. అది కొంచెం హీట్ ఎక్కేటప్పుడే మనం దోశ వేస్తే క్రిస్పీగా ఉంటుంది. ఇదిగోండి, దోశ కూడా వేస్తాను. సో మనం ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేయకూడదు. సో కొంచెం నీళ్ళు చింపితే అది కొంచెం హీట్ అయిన తర్వాత దోశ వేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. సో ఆయిల్ వేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇంకా మా చైత్రానికి ఫ్రెష్ అప్ ఇవన్నీ కామనే. సో మా పాప ఇంకా స్కూల్లో వేయాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. సో ఇంకా కొంచెం ఉంటే ఈ మంత్ ఎండింగ్ కానీ వేయాలి. రెండు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. సో నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ అంత మంచిది కాదు కదా హెల్త్కి. సో అందుకే ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఇంకా మార్నింగ్ వర్క్ అయితే అయిపోయింది. మిగతా కంటిన్యూ అంటే ఇంకా పనులు ఉంటాయి కదా, చేసుకోవడం కామనే. సో ఇంకా మా వారికి కాఫీ అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి, మా వారికి కాఫీ అయితే తీసుకెళ్తున్నాను. ఇదిగోండి, సో మా వారు ఇప్పుడే లేచారు. సో అందుకే చూపించట్లేదు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. సో ఇదిగా నా బ్రేక్ఫాస్ట్. సో ఒక దోశ అనమాట. యాక్చువల్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, లేకపోతే క్యారెట్ జ్యూస్ ఇవి దాంతో తప్ప ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయను. సో ఈరోజు ఎందుకో దోశ తినాలనిపించింది, అందుకే దోశ తింటున్నాను. సో ఇంకా మీకు నేను చేసే డైలీ వ్లాగ్స్ ప్రతిదీ వీడియో తీస్తాను. మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. పిలవనా? మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నా మార్నింగ్ వ్లాగ్ అయితే అయిపోయిందండి. ఇదే వీడియో. సో నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా డైలీ బ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాను. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్లో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా మార్నింగ్ నేను చేసిన పనులు, ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో రేపటి నుంచి కుకింగ్ అలాంటివన్నీ చూపిస్తూ ఉంటాను. ఇంకా ఎంకరేజ్ చేయండి. అలాగే మా పాప అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో కొంచెం నాకు చిన్న పనులు ఉన్నాయి, టైపింగ్ అవి నేర్చుకుంటున్నాను. సో అందుకే ఇంకా అక్కడ ఇస్తున్నాను అనమాట. ఇంకా తను అక్కడ ఆడుకొని టైం స్పెండ్ చేస్తే బాగా అయిపోద్ది. నాకు ఇంకా కొంచెం పని అవి కొంచెం ఎగ్జామ్స్ కూడా కొంచెం ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్స్ అనేది తర్వాత చెప్తాను. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు ఉంటాను మరి, బాయ్.